అందుకు మనోహ యెహోవాను ప్రార్థించెను. నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు రావలెనని ప్రార్థించుచున్నాను. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో మాకు నేర్పించునట్లు మా మార్గమును దయచేసి తెలియజేయుము. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. గనుక ఆ స్త్రీ పొలములో ఉండగా దేవుని దూత ఆమెకు దర్శనమిచ్చెను. ఆ సమయమున ఆమె భర్తయైన మనోహ ఆమె యొద్ద ఉండలేదు. గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి తన భర్తతో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. ఈ స్త్రీతో మాట్లాడినవాడు నీవేనా? నేనే. అందుకు మనోహ మళ్ళీ అడిగెను. నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడయ్యుండును? అతడు చెయ్యవలసిన కార్యము ఏమిటో మాకు తెలియజేయుము. ప్రభూ, మాకు మరల తెలియజేయుము. నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చెయ్యవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టిన దేనినైనను తినకూడదు. ఆమె ద్రాక్షారసమును గాని మద్యమును గాని త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చెయ్యవలెను. మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిలో ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నాము. నీవు నన్ను నిలిపినను నీ భోజనమును నేను తినను. నీవు దహనబలి అర్పించుదుమని ఉద్దేశించిన ఎడల దానిని యెహోవాకు అర్పింపవలెను. అతడు యెహోవా దూతయని మనోహాకు తెలియలేదు. ఆయను సాధారణ మనుష్యునిగా భావించెను. నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరు మాకు చెప్పుము. నీవెందుకు నా పేరు అడుగుచున్నావు? అది చెప్పబడకూడదు. అనంతరం మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతిమీద యెహోవాకు అర్పించెను. మనోహ మరియు అతని భార్య చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసెను. ఆ తరువాత యెహోవా దూత మరల మనోహకు మరియు అతని భార్యకు కనబడలేదు.